హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీ టిఫిన్లోకి ఒక మంచి చట్నీ తీసుకొచ్చానండి. టొమాటో పుదీనా చట్నీ. అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. మనం బయట ఎక్కడైనా తినేటప్పుడు ఇది ఎలా చేశారా అని అనుకుంటాం కదా. అది ఎలా చేశారో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చూసేయండి. మరి దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. పల్లీలు బదులు నువ్వులు కూడా వేయించుకోండి, ఇంకా బాగుంటుంది. అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 8 నుంచి 10 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి. వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజు టొమాటోలను తీసుకొని అందులో వేసి ఇంకొకసారి కలుపుకుంటూ మగ్గించుకోండి. కొంచెం మెత్తగా అయినంత వరకే మనం కలుపుకుంటూ ఉండాలి. అది వేగిపోయిన తర్వాత మనం ఒక కట్ట పుదీనాను కూడా తీసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అది బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా అందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుంటూ మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది చల్లారే లోపం మనం ఆల్రెడీ పల్లీలు మనం వేపి పెట్టుకున్నాం కదండి, పొట్టు తీసి ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని తీయండి. వేరే జార్లో ఈ పచ్చడిని మొత్తం వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసిన తర్వాత ఏ గిన్నెలో అయితే మనం పచ్చడి చేసామో అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. అది కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత మనం చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనము పల్లీలను కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఈ పుదీనా చట్నీలో ఒక్కసారి కలుపుకోండి. ఇంకెంత బాగుంటుందో తెలుసండి. ఈసారి దోశలు చేస్తున్నారా, ఖచ్చితంగా ఈ పచ్చడితో తినండి. మీకే తెలుస్తుంది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.